ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, కుంభరాశి వారికి ఇది సాధారణ రాశి ఫలం కాదు. ఇది వినోదం కోసం చెప్పే మాటలు కూడా కాదు. ఇది యాదృచ్ఛికంగా మీకు కనిపించిన సమాచారం కూడా కాదు. మీ విధి తిరిగిన సమయం ఇది. ఈ రోజున ఈ పవిత్ర ఘడియల్లో మహాలక్ష్మి అమ్మవారి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంపూర్ణ ఆశీస్సులతో మీ జీవితంలో ఇప్పటి వరకు ఆగిపోయిన విజయ ద్వారాలు ఒక్కసారిగా తెరుచుకునే అద్భుత కాలం ఇది. ఈ సందేశం మీకు ఇలా చేరడానికి ఒక కారణం ఉంది. దీని వెనక దైవ సంకేతం ఉంది. మీరు దీనిపై దృష్టి పెట్టడం కూడా మీ నిర్ణయం కాదు. ఇది కాలం తీసుకున్న నిర్ణయం. రాబోయే 24 గంటలు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అదృష్ట రోజులుగా మారబోతున్నాయి. ఈ రాబోయే 24 గంటల్లో మీ మనసును ఉత్సాహంతో కుదిపేసేలా, మీ ఆలోచనలన్నీ విజయ పథకంలో మార్చేసేలా, మీ జీవితం మొత్తం ఒక ఉన్నత దిశలోకి వెళ్లేలా తుఫాన్ లాంటి శుభవార్త రాబోతుంది. ఇంట్లో ఎవరికి తెలియకుండా ఒక దివ్య శక్తి తిరుగుతుంది. మీరు గమనించకపోయినా ఆ శక్తి మిమ్మల్ని గమనిస్తుంది. ఎవరా శక్తి? ఎందుకు తిరుగుతుంది? మీ ఇంట్లోనే ఎందుకు తిరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకొక అత్యంత కీలకమైన విషయం, ఎం అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎందుకు వస్తున్నాడు, ఇప్పుడే ఎందుకు వస్తున్నాడు, ఆ వ్యక్తి చెప్పే ఒక మాట మీ జీవితాన్ని ఎలా అద్భుతంగా మార్చబోతుంది. ఈ నిజం తెలిసినప్పుడు మీకు ఆశ్చర్యంతో కూడిన ఆనందం మాత్రమే కాదు, కన్నీళ్లు కూడా రావచ్చు. ఈ సమాచారాన్ని తెలుసుకునే సమయంలో దయచేసి నిశ్శబ్దంగా ఒక చోట కూర్చొని మనస్సును పూర్తిగా ప్రశాంతంగా పెట్టుకొని వినండి. ఎందుకంటే ఇది కేవలం వినాల్సిన విషయం కాదు, అనుభవించవలసిన విషయం. మరి కుంభరాశి వారి విధి ఇప్పుడు ఎందుకు తిరుగుతుంది? కుంభరాశి వారి జీవితం సాధారణంగా సూటిగా సాగదు. ఇప్పుడు ఎత్తు పల్లాలు, ఆకస్మిక మలుపులు, ఊహించని పరిణామాలు వీరి జీవితంలో ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి ప్రధాన కారణం ఈ రాశిపై పనిచేసే గ్రహశక్తులే. గత కొన్ని సంవత్సరాలుగా కుంభరాశి వారి ఎంత కష్టపడినా ఫలితం రాకుండా ఆగిపోయింది. శ్రమ ఉంది, త్యాగం ఉంది, ఓర్పు ఉంది, కానీ అదృష్టం మాత్రం సహకరించడం లేదు. ఇది మీ తప్పు కాదు, ఇది కాల ప్రభావం. మీ రాశిపై శని ప్రభావం అనగా ఏలినాటి శని దీర్ఘకాలంగా ఉండడంతో మీ జీవితంలో ఆలస్యం, ఆపదలు, అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా మీరు ఎంత మంచిగా ప్రవర్తించినా మీ మీద అపనమ్మకం, అపార్థాలు ఏర్పడ్డాయి. కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గినట్టుగా అనిపించింది. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీరు చేసిన ప్రయత్నాలకు గుర్తింపు పొందలేదు. కానీ ఇప్పుడు ఆ కాలం పూర్తిగా ముగియబోతుంది. రాబోయే 24 గంటల నుంచి కుంభరాశిపై శనిదేవుడు సక్షేత్రంలో ఉంటూనే శుక్రుడి అనుగ్రహం తోడై అత్యంత అనుకూలకంగా మారుతున్నారు. మీ రాశి అధిపతి అయిన శని మరియు సుఖకారకుడైన శుక్రుడు అనుకూలకంగా మారినప్పుడు విధి మలుపు తప్పదు. ఇప్పటి వరకు మీ జీవితాన్ని వెనక్కి లాగిన శక్తులు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. మీరు గమనించకుండానే ఒక గొప్ప మార్పు అయితే మొదలై ఉంటుంది. మీరు ఆలోచించే విధానం మారింది, భయపడే స్వభావం తగ్గి ధైర్యం పెరిగింది. ఇది విధి తిరుగుతున్న దానికి మొదటి సంకేతం. కుంభరాశి వారికి విధి ఎప్పుడు ఒకసారిగా మారుతుంది. ముందుగా చిన్న సంకేతాలు కనిపిస్తాయి. ఆ తర్వాత ఒక సంఘటనతో జీవితం మొత్తం దిశ మార్చుకుంటుంది. ఇప్పుడు మీరు నిలబడి స్థితి నుంచే పైకి లేవబోతున్నారు. మీరు గతంలో చేసిన మంచి పనులు, మీరు ఎవరికీ తెలియకుండా చేసిన సహాయం, మీరు నోరు తెరవకుండా భరించిన బాధలు అన్నిటికీ ఇప్పుడు ఫలితం దక్కబోతుంది. ఇది శిక్ష కాదు, ఇది బహుమతి కాలం. విధి మీకు అనుకూలకంగా తిరిగిన క్షణం నుంచి మీరు చేసిన ప్రతి ప్రయత్నం ఫలించడం మొదలవుతుంది. మరి కుంభరాశి వారి ఇంట్లో ఇటీవలి కాలంలో ఒక విచిత్రమైన అనుభూతి ఏర్పడింది. ఎలాంటి శబ్దం లేకపోయినా ఎవరో ఉన్నట్లు అనిపించడం, దీపం వెలిగించినప్పుడు మంట స్థిరంగా ఉండకపోవడం, నిద్రలో అకస్మాత్తుగా మెలకువ రావడం, ఉదయం లేవగానే మనసు భారంగా అనిపించడం, ఇవన్నీ సాధారణ విషయాలు కావు. మీ ఇంట్లో ఒక శక్తి పనిచేస్తుంది. అది నెగటివ్ శక్తి కాదు, ఇది మీ కుటుంబానికి సంబంధించిన పూర్వజన్మ లేదా పితృ సంబంధిత శక్తి. మీ ఇంట్లో ఎప్పుడొకప్పుడు చేసిన పుణ్యకార్యం లేదా ఒకరి త్యాగం ఇప్పుడు మీ జీవితాన్ని రక్షించే శక్తిగా మారింది. కానీ ఆ శక్తి ఇప్పటి వరకు నిశ్చలంగా ఉంది. ఇప్పుడు ఇది చలనం పొందుతుంది. ఈ శక్తి కారణంగా మీ జీవితంలో దాగిన విషయాలు బయటపడుతున్నాయి. కొన్ని నిజాలు మీకు తెలియకుండా దాచపడ్డాయి. ఆ నిజాలు బయటకు రావడం వల్ల మొదట మీకు ఆశ్చర్యం కలుగుతుంది, కానీ అదే నిజం మీ జీవితాన్ని మేలు చేస్తుంది. ఈ శక్తి మీ ఇంట్లో ఎందుకు తిరుగుతుంది అంటే మీ జీవితంలో ఒక కీలక ఘట్టం మొదలవుతుంది. కుంభరాశి వారి ఇంట్లో దేవతల అనుగ్రహం చాలా బలంగా ఉంటుంది. మీరు నమ్మకపోయినా మీ ఇంట్లో ఒక అగోచర రక్షణ వలయం ఉంది. అది మీకు తెలియకుండా ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడింది. ఇప్పుడు అదే శక్తి మీకు మార్గదర్శకంగా మారుతుంది. ఈ రోజుల్లో మీరు ఇంట్లో ఉండగానే ఒక ఆలోచన పదే పదే రావచ్చు, ఒక విషయం గుర్తుకొస్తుంది, ఒక వ్యక్తి ముఖం మనసులో మెదులుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఆ శక్తి మీకు ఇస్తున్న సంకేతం. మీరు ఆ సంకేతాన్ని అర్థం చేసుకుంటే మీ జీవితంలో పెద్ద తప్పు జరగకుండా తప్పించుకోగలుగుతారు. మరి స్నేహితులారా, కుంభరాశి వారి ఇంట్లో త్వరలో ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు. ఈ వ్యక్తి రావడం సాధారణ సందర్శన కాదు. ఈ వ్యక్తి మీ జీవితంలో కీలక మార్పులకు కారణమయ్యే వ్యక్తి. ఈ వ్యక్తి మీ గతం
గతంలోనూ భవిష్యత్తులోనూ ముడిపడి ఉన్నాడు. ఈ వ్యక్తి మీకు ముందే పరిచయం ఉన్నాడు కావచ్చు, లేదా చాలా కాలంగా దూరంగా ఉన్నవాడు కావచ్చు. కొందరికి ఇది బంధువు రూపంలో రావచ్చు, మరికొందరికి ఇది స్నేహితుడిగా లేదా అధికార సంబంధిత వ్యక్తిగా రావచ్చు. కానీ ఎవరిగా వచ్చినా అతను చెప్పే మాటలు మీ ఆలోచనలను కుదిపేస్తాయి. ఈ వ్యక్తి మీ ఇంట్లోకి అడుగుపెట్టే క్షణం నుంచి మీ ఇంటి వాతావరణం మారుతుంది, మీరు గమనించగలుగుతారు. ఆ రోజు మీ ఇంట్లో ప్రశాంతత లేదా అకస్మాత్తుగా చర్చ జరుగుతుంది. ఆ చర్చ మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఈ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వస్తున్నాడు అంటే మీ కాలం మారింది కాబట్టి. ఇంతకు ముందు వచ్చినా మీరు అర్థం చేసుకునే స్థితిలో ఉండేవారు కాదు. ఇప్పుడు మీ మనసు సిద్ధంగా ఉంది, మీరు వినవలసిన మాట వినగలిగే స్థితిలో ఉన్నారు. ఈ వ్యక్తి రావడం వల్ల మీ ఇంట్లో ఒక రహస్యం బయటపడుతుంది. ఆ రహస్యం మీకు మొదట బాధ కలిగించవచ్చు, కానీ అదే నిజం మీ జీవితాన్ని సరైన దారిలో నడిపిస్తుంది. ఈ వ్యక్తిని తక్కువ అంచనా వేయకండి, అతని మాటలను నిర్లక్ష్యం చేయకండి. ఈ ఎం అనే అక్షరంతో వచ్చే వ్యక్తి రహస్యం ఏమిటి అంటే, కుంభరాశి వారి జీవితంలో ఎం అనే అక్షరం చాలా కీలకంగా మారబోతుంది. ఇది కేవలం పేరు మాత్రమే కాదు, ఇది ఒక సంకేతం. మీ జీవితంలో మార్పుకు కారణమయ్యే వ్యక్తి పేరు, ఊరి పేరు, సంస్థ పేరు లేదా ఒక ముఖ్యమైన సమాచారం ఎం అక్షరంతో ప్రారంభమవుతుంది. ఈ వ్యక్తి మీకు అనుకోకుండా ఎదురవుతాడు. మీరు ఊహించని సమయంలో, ఊహించని రూపంలో అతను మీ జీవితంలోకి వస్తాడు. మొదట అతని మాటలు మీకు గందరగోళంగా అనిపిస్తాయి, కానీ ఆ తర్వాత మీరు అర్థం చేసుకుంటారు ఇతను రావడం వెనుక దైవనర్యం ఉంది అని. ఈ ఎం వ్యక్తి మీ జీవితంలో ఒక నిజాన్ని బయట పెడతాడు. మీరు ఇప్పటి వరకు తప్పుగా అర్థం చేసుకున్న విషయాలు స్పష్టమవుతాయి. ఒకరిపై మీరు పెట్టుకున్న నమ్మకం తప్పని తెలిసి వచ్చే అవకాశం ఉంది, లేదా ఒకరిని మీరు తక్కువ అంచనా వేసినట్లు గ్రహించవచ్చు. ఈ వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. మీరు భయపడకండి, ఈ నిర్ణయం మీకు మేలు చేస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే అదృష్టం మీ వైపు వస్తుంది. ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చాడు? ఈ ప్రశ్న ప్రతి కుంభరాశి వ్యక్తి మనసులో రావచ్చు. ఇంతకాలం ఎందుకు రాలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చాడు? దీనికి సమాధానం ఒకటే, ఇప్పుడే సరైన సమయం. ఇంతకు ముందు మీరు మానసికంగా బలంగా లేరు, మీరు వినే స్థితిలో లేరు, మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటుగా ఉండేవి. ఇప్పుడు మీరు అనుభవంతో, బాధతో, ఓర్పుతో ఎదిగారు. ఇప్పుడు మీరు సత్యాన్ని భరించగలరు. ఆ వ్యక్తి రావడం ద్వారా మీ జీవితంలో ఒక తలుపు తెరుచుకుంటుంది. ఆ తలుపు తెరుచుకోవడానికి ముందు కొన్ని అడ్డంకులు తొలగించాల్సి ఉంది. అవే ఇప్పుడు తొలగిపోతున్నాయి. ఈ సమయం మీ జీవితంలో మళ్లీ రాదు. ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. ఆ వ్యక్తి మాటలు వినండి, ఆ సంఘటనను గమనించండి. అది మీ జీవితానికి దారి చూపే సూచన. ఇది సాధారణ కాలం కాదు, ఇది విధి పని చేసే కాలం. కుంభరాశి వారి జీవితంలో ఇలాంటి సమయం చాలా అరుదుగా వస్తుంది. మీరు ఈ సంకేతాలను అర్థం చేసుకుంటే మీ జీవితం పూర్తిగా కొత్త దిశలోకి వెళ్తుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారి జీవితంలో రాబోయే వార్త సాధారణమైనది కాదు. ఇది మీరు ఊహించిన దానికంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ వార్త మీ జీవితాన్ని ఒకసారిగా కుదిపేస్తుంది. మీరు ఇప్పటి వరకు నమ్మిన విషయాలు తప్పు అని తెలిసేలా చేస్తుంది, లేదా మీరు ఎప్పుడు ఊహించని అవకాశాన్ని మీ ముందుకు తెస్తుంది. ఈ వార్త రావడానికి ముందు మీ మనసులో అస్థిరత పెరుగుతుంది. ఏ పని చేయాలన్నా మనసు నిలకడగా ఉండదు. ఒక రకమైన కలవరం, తెలియని భయం, అదే సమయంలో తెలియని ఆశ కలిగి ఉంటుంది. ఇది తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం లాంటిది. ఈ వార్త డబ్బుకు సంబంధించినదే ఉండవచ్చు. ఒక పెద్ద మొత్తం మీకు రావడం లేదా ఒక ఆర్థిక నిర్ణయం తీసుకోవాల్సి రావడం జరుగుతుంది. కొందరికి ఇది ఉద్యోగానికి సంబంధించినది. మీరు ఊహించని స్థానం, ఊహించని బాధ్యత లేదా ఊహించని మార్పు రావచ్చు. మరి కొందరికి ఇది కుటుంబానికి సంబంధించిన విషయం. కుటుంబంలో దాగి ఉన్న నిజం ఒక్కసారిగా బయటపడుతుంది. ఈ వార్త తుఫాను లాంటిది అనడానికి కారణం కూడా అదే. మీ జీవిత దిశనే మార్చేస్తుంది. మీరు ఇప్పటి వరకు వెళ్తున్న దారి తప్పు అని గ్రహించేలా చేస్తుంది, లేదా మీరు భయంతో వదిలేసిన దారి మళ్లీ మీ ముందుకు వస్తుంది. ఈ వార్త విన్న వెంటనే మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆలస్యం చేసే అవకాశం చేజారిపోతుంది. కుంభరాశి వారు ఇలాంటి వార్తలు భయపెట్టేలా కనిపించినా చివరకు మేలు చేస్తాయి. ఎందుకంటే ఈ రాశి వారు మార్పును అంగీకరించినప్పుడే ఎదుగుతారు. ఈ వార్త మీకు మొదట షాక్ ఇస్తుంది, తర్వాత అదే వార్త మీ జీవితంలో ఆశ నింపుతుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారికి ఇది చాలా ముఖ్యమైన సమయం. ఈ రోజు మీ జీవితంలో పెద్ద మార్పుకు ముందు వచ్చే మొదటి సంకేతం కనిపిస్తుంది. ఇది చిన్నగా అనిపించవచ్చు, కానీ దాని అర్థం చాలా లోతైనది. ఈ రోజు మీరు ఒక మాట వింటారు. అది ఎవరో చెప్పిన సాధారణ మాట కావచ్చు, కానీ ఆ మాట మీ మనసులో నిలిచిపోతుంది. లేదా మీరు ఒక సమాచారం చదువుతారు, అది మీ దృష్టిని ఆకర్షిస్తుంది. లేదా మీరు ఒక వ్యక్తిని అకస్మాత్తుగా గుర్తు చేసుకుంటారు. ఈ మూడిటిలో ఏదో ఒకటి జరుగుతుంది. ఈ రోజు మీకు వచ్చిన సంకేతం అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఆ రోజు జరిగిన సంఘటనను మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే అదే సంఘటన తర్వాత రోజుల్లో జరిగే మార్పులకు బీజం వేస్తుంది. ఈ సమయంలో మీ ఇంట్లో వాతావరణం కూడా భిన్నంగా ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉండాలని అనుకున్నా ఏదో తెలియని ఉత్కంఠత ఉంటుంది. మీ మనసు ఒక నిర్ణయం వైపు లాగబడుతుంది, కానీ మీరు ఆ రోజు నిర్ణయం తీసుకోరు. ఆ రోజు కేవలం సూచన మాత్రమే. ఈ రోజు కుంభరాశి వారు చేసే పొరపాటు ఏమిటి అంటే సంకేతాన్ని పట్టించుకోకపోవడం. ఈ రోజు మీరు చూసినది, విన్నది, అనుభవించినది మళ్లీ
గుర్తు పెట్టుకోండి, అది మీ జీవితానికి దారి చూపే తొలిమెట్టు. మరి రాబోయే 24 గంటల్లో రహస్యం బయటపడే సమయం. కుంభరాశి వారి జీవితంలో దాగి ఉన్న నిజాలు బయటపడే సమయం. ఇంతకాలం ఎవరో మీ నుంచి దాచిన విషయం లేదా మీరు మీకు మీరే దాచుకున్న సత్యం ఈ రోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ మీరు ఊహించని దిశలో సాగుతుంది. ఒక వ్యక్తి మీకు నిజం చెప్తాడు లేదా అనుకోకుండా ఒక నిజం మీ చెవిన పడుతుంది. మీరు విన్న క్షణంలో నమ్మలేకపోతారు, కానీ ఆ తర్వాత అది నిజమే అని అర్థమవుతుంది. ఈ రోజు కుటుంబ సంబంధాల స్పష్టత వస్తుంది. ఎవరి మీద మీరు అనుమానం పెట్టుకున్నారో వారు తప్పు కాదు అని తెలిసే అవకాశం ఉంది, లేదా మీరు పూర్తిగా నమ్మిన వ్యక్తి నిజమైన ఉద్దేశం బయటపడుతుంది. ఇది బాధ కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది మీకు మేలు చేస్తుంది. ఈ సమయంలో మీ జీవితంలో ఒక భారం తగ్గినట్టుగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడు మోసుకుంటూ వచ్చిన సందేహం తొలగిపోతుంది. ఈ రోజు తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా మారతారు. ఈ రోజు కుంభరాశి వారి భావోద్వేగాలకు లోనవ్వకుండా సత్యాన్ని అంగీకరించాలి. సత్యం చేదుగా ఉన్నా అది నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఈ రోజు వచ్చిన నిజం మీ జీవితాన్ని తప్పు దారిలోకి వెళ్లకుండా కాపాడుతుంది. మరి స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో విధి మలుపు తిరుగుతుంది. కుంభరాశి వారి జీవితంలో విధి మలుపు తీసుకునే సమయం కూడా ఇదే. మాటల్లో చెప్పలేని విధంగా కీలకమైన సమయం. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తు పూర్తిగా మార్చేస్తుంది. ఈ రోజు మీ ముందుకు 2 మార్గాలు వస్తాయి. ఒకటి భద్రమైన మార్గం, మరొకటి ప్రమాదకరంగా కనిపించే మార్గం. భద్రమైన మార్గం తక్షణ శాంతినిస్తుంది, కానీ ప్రమాదకరంగా కనిపించే మార్గం మీ జీవితాన్ని పైకి తీసుకెళ్తుంది. కుంభరాశి వారికి ఈ రోజు ధైర్యం అవసరం. మీరు ఇప్పటి వరకు భయంతో వదిలేసిన ఆలోచన మళ్ళీ మీ మనసులోకి వస్తుంది. ఈసారి దాన్ని వదలకండి. ఈ రోజు మీరు తీసుకునే రిస్క్ భవిష్యత్తులో పెద్ద ఫలితాలు ఇస్తుంది. సమయం ఆర్థికంగా కూడా కీలకం. ఒక పెట్టుబడి, ఒక ఒప్పందం, ఒక కొత్త ఆలోచన మొదలయ్యే అవకాశం ఉంది. మీరు ఈ రోజు సాహసం చేస్తే మీ జీవితంలో స్థిరపడే దిశగా అడుగు వేస్తారు. ఈ రోజు మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకాలం నిన్ను వెనక్కి లాగిన పరిస్థితులు కాదు, మీ భయమే. ఆ భయం నుంచి బయటపడే క్షణం కూడా విధి మలుపు. మరి స్నేహితులారా, కుంభరాశి వారి జీవితంలో అదృష్టం మొదలయ్యే సమయం వచ్చేసింది. ఇది ఒక క్షణం మార్పు కాదు, ఇది ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం. ఈ సమయం నుంచి మీ జీవితంలో విషయాలు మీకు అనుకూలంగా జరగడం మొదలవుతాయి. ఈ రోజు మీరు లోపల నుంచి ఒక ప్రశాంతతను అనుభవిస్తారు. ఎప్పుడు ఉన్న ఆందోళన తగ్గుతుంది. భవిష్యత్తుపై ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఇది అదృష్టంగా జరిగింది కాదు, ఇది గ్రహశక్తుల మార్పుల ఫలితం. దీని తర్వాత మీ జీవితంలో చిన్న చిన్న విజయాలైతే మొదలవుతాయి. ఒక మంచి వార్త, ఒక ఆమోదం, ఒక అవకాశం, ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపిస్తాయి. ఈ రోజు మీరు చేసిన ప్రార్థన, మీరు చేసిన ఆలోచన, మీరు తీసుకున్న నిర్ణయం అన్ని శుభ ఫలితాలు ఇస్తాయి. కుంభరాశి వారికి ఇది కర్మ ఫలితం కాలం. మీరు గతంలో చేసిన మంచి పనులకు ఇప్పుడు ప్రతిఫలం దక్కుతుంది. ఈ రోజు నుంచి మీరు మీ జీవితాన్ని మీరు నియంత్రించగలుగుతారు. పరిస్థితులు మిమ్మల్ని నడిపించవు, మీరే పరిస్థితులను నడిపిస్తారు. ఇది నిజమైన అదృష్ట ప్రారంభం. మరి డబ్బు విషయాల్లో కుంభరాశి వారి జీవితంలో డబ్బు ఎప్పుడు స్థిరంగా ఉండలేదు. ఒకసారి బాగా వస్తుంది, మరొకసారి పూర్తిగా ఆగిపోతుంది. ఇది కేవలం మీ ఆదాయ సమస్య కాదు, ఇది కాల ప్రభావం. మీరు ఎంత కష్టపడ్డా చేతిలో నిలవని డబ్బు చివరి నిమిషంలో వచ్చి మళ్లీ ఖర్చు అవ్వడం, అవసరమైన సమయంలో డబ్బు అందుబాటులో లేకపోవడం, ఇవన్నీ మీకు పరిచయమే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారుతుంది. రాబోయే 24 గంటల నుంచి కుంభరాశి వారి ధనస్థానంపై అనుకూల గ్రహ దృష్టి పడుతుంది. దీని ప్రభావంగా డబ్బు రావడం మాత్రమే కాదు, వచ్చిన డబ్బు నిలకడగా కూడా మొదలవుతుంది. ఇది మీ జీవితంలో చాలా పెద్ద మార్పు. ఇప్పటి వరకు మీరు సంపాదించింది ఎందుకు నిలబడలేదో అర్థం కాలేదు. కారణం మీ ఖర్చులు కాదు, మీ మీద ఉన్న ఆర్థిక అడ్డంకి. ఇప్పుడు ఆ అడ్డంకి తొలగిపోతుంది. మీకు చిన్న మొత్తంగా అనిపించే అవకాశం ఒకటి వస్తుంది, కానీ అదే అవకాశం భవిష్యత్తులో పెద్ద ఆదాయ మార్గంగా మారుతుంది. కొంతమందికి అకస్మాత్తుగా డబ్బు రావచ్చు. ఇది బకాయిలు, పాత అప్పు తిరిగి రావడం, ఆలస్యమైన చెల్లింపు అందడం రూపంలో రావచ్చు. మరి కొందరికి కొత్త ఆదాయ మార్గం తెరుచుకుంటుంది. మీరు ఇప్పటి వరకు చేయని పని లేదా మీరు భయంతో వదిలేసిన పని మళ్లీ మొదలవుతుంది. ఈ దశలో మీరు డబ్బును ఎలా నిర్వహిస్తున్నారో చాలా ముఖ్యం. అవసరం లేని ఖర్చును తగ్గిస్తే మీ అదృష్టకాలం మరింత బలపడుతుంది. మీరు డబ్బును గౌరవించిన క్షణం నుంచి డబ్బు కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. కుంభరాశి వారు ఎప్పుడోకప్పుడు అప్పుల భారాన్ని మోసిన వారే. డబ్బు అవసరం ఉండి అప్పు తీసుకోవడం కాదు, పరిస్థితులు అలా నెట్టేశాయి. కుటుంబ అవసరాలు, ఉద్యోగ అస్థిరత, అనుకోని ఖర్చులు ఇవన్నీ కూడా కలిసి అప్పుగా మారాయి. అప్పుల కంటే పెద్ద సమస్య ఏమిటంటే ఆ ఒత్తిడి. ప్రతిరోజు మనసులో ఉండే భయం, ఎవరో గుర్తు చేస్తారేమో అన్న ఆందోళన. ఇప్పుడు ఆ భారం తగ్గే సమయం దగ్గర పడింది. ఇది ఒకసారిగా అప్పులన్నీ తీరిపోతాయి అన్న మాట కాదు, కానీ ఒక దారి అయితే కనిపిస్తుంది. అప్పులు ఎలా తీర్చాలి అన్న స్పష్టత వస్తుంది. మీరు ఇప్పటి వరకు గందరగోళంలో ఉన్నారు. ఇప్పుడు ఆ గందరగోళం తొలగిపోతుంది. కొంతమందికి ఒక పెద్ద అవకాశం వస్తుంది. దాని ద్వారా ఒకేసారి పెద్ద మొత్తాన్ని చెల్లించగలుగుతారు. మరికొందరికి అప్పులు విడతలుగా తగ్గే మార్గం దొరుకుతుంది. ముఖ్యంగా మీ మీద ఒత్తిడి తెచ్చిన వ్యక్తులు ఇప్పుడు మృదువుగా మారతారు. ఇది కాలమార్పు ప్రభావం. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అప్పులు తగ్గుతున్నాయని మళ్లీ నిర్లక్ష్యం చేయకూడదు. మీరు నేర్చుకున్న పాఠాన్ని మర్చిపోకండి. ఈ కాలం మీకు బాధ నుండి బయటపడే అవకాశం ఇస్తుంది. దాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటే జీవితాంతం ఉపశమనం
ఉపశమనం పొందుతారు. అప్పులు తగ్గడం అంటే కేవలం డబ్బు సమస్య పరిష్కారం కాదు, అది మీ మనసుకు విముక్తి. ఆ విముక్తి మీ నిర్ణయాలను బలపరుస్తుంది. కుంభరాశి వారు పనిలో ఎప్పుడు శ్రద్ధగా ఉంటారు, కానీ ఆ శ్రద్ధకు తగిన ఫలితం రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మీరు చేసిన పని మీద మరొకరి పేరు పొందిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు అర్హత ఉన్న అవకాశాలు దూరంగా వెళ్లిపోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి ఒక గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. మీరు చేసిన పనిపై అధికారుల దృష్టి వస్తుంది. ఒక ప్రమోషన్, ఒక కొత్త బాధ్యత లేదా ఒక బదిలీ రూపంలో మార్పు వస్తుంది. మొదట అది భారంగా అనిపించిన తర్వాత అది మీకు కెరియర్ కు మేలు చేస్తుంది. వ్యాపారం చేస్తున్న కుంభరాశి వారికి ఇది కీలక సమయం. ఇప్పటి వరకు నిలిచిపోయిన వ్యాపారం మళ్లీ కదలిక పొందుతుంది. కొత్త ఖాతాదారులు వస్తారు. ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. మీరు అనుకున్న దానికంటే పెద్ద స్థాయిలో వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు భయపడకూడదు. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. కుంభరాశి వారికి అవకాశాలు వచ్చిన వాటిని అందుకోవడంలో వెనకడుగు వేయడం అలవాటు. ఈసారి అలా చేయకండి. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని ఆర్థికంగా స్థిరంగా మార్చగలదు. ఈ సమయంలో మీ కెరియర్ లో మలుపు. మరి స్నేహితులారా, కుంభరాశి వారి ప్రేమ జీవితం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. మీరు ప్రేమిస్తారు కానీ వ్యక్తపరచలేరు. మీరు నమ్ముతారు కానీ మోసం అనుభవిస్తారు. ఈ కారణంగా మీ మనసులో ప్రేమ మీద అనుమానం ఏర్పడింది. ఇప్పుడు అనుమానం తొలగే సమయం వచ్చింది. ప్రేమలో ఉన్న వారికి ఒక స్పష్టత వస్తుంది. మీరు ఉన్న సంబంధం నిజమైనదా కాదా అని అర్థమవుతుంది. నిజమైన సంబంధం అయితే అది మరింత బలపడుతుంది. తప్పుడు సంబంధం అయితే అది ముగిసిపోతుంది. వివాహం కాని వారికి ఒక కొత్త వ్యక్తి పరిచయం కావచ్చు. ఆ పరిచయం నెమ్మదిగా ప్రేమగా మారుతుంది. మీరు ఊహించని విధంగా ఆ వ్యక్తి మీ జీవితంలో స్థిరత్వాన్ని తీసుకొస్తాడు. వివాహితులకు ఈ కాలం పరీక్షగా ఉంటుంది, కానీ ఈ పరీక్ష దాటితే బంధం మరింత బలపడుతుంది. నిజాలు బయటపడతాయి. ఆ నిజాలు బాధ కలిగించిన చివరికి శాంతినిస్తాయి. ప్రేమలో మీకు నేర్చుకోవాల్సిన పాఠం ఒకటే, మీరు గౌరవించని ప్రేమను వదిలేయడం. ఏ నిర్ణయం తీసుకున్న క్షణం నుంచి మీ జీవితంలో నిజమైన ప్రేమ ప్రవేశిస్తుంది. కుంభరాశి వారి కుటుంబంలో ఒక నిజం చాలా కాలంగా దాచపడింది. అది ఎవరి తప్పో కాదు, పరిస్థితులు అలా చేశాయి. కానీ ఆ నిజం ఇప్పుడు బయటపడవలసిన సమయం వచ్చింది. ఈ నిజం బయటపడినప్పుడు మొదట గందరగోళం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మాటలు పెరుగుతాయి. పాత విషయాలు మళ్లీ బయటకొస్తాయి. మీరు బాధపడవచ్చు, కానీ ఈ నిజం బయటపడకపోతే కుటుంబంలో ఎప్పటికీ శాంతి రాదు. ఈ దశలో మీరు మధ్యవర్తిగా మారాల్సి వస్తుంది. మీ మాటలకు విలువ ఉంటుంది. మీరు చెప్పే ఒక మాట పరిస్థితిని శాంతింపజేస్తుంది. కుంభరాశి వారికి బాధ్యత రావడం యాదృచ్ఛికం కాదు. మీరు ధైర్యంగా సత్యం వైపు నిలబడాలి. ఈ నిజం బయటపడిన తర్వాత కుటుంబంలో ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఎవరి స్థానం ఏమిటో అర్థమవుతుంది. అప్పటి నుంచి కుటుంబ బంధాలు నకిలీగా కాకుండా నిజంగా మారతాయి. ఇది బాధాకరమైన ప్రక్రియ అయినా దీని ఫలితం శాంతి. మీరు ఈ దశను దాటితే మీ కుటుంబం మళ్లీ ఒకటిగా నిలబడుతుంది. కుంభరాశి వారి జీవితంలో ఇటీవల కాలంలో ఒక విశేషమైన మార్పు జరుగుతుంది. ఇది మీ ప్రయత్నాల వల్ల మాత్రమే కాదు, మీకోసం ఎవరో హృదయపూర్వకంగా చేసిన ప్రార్థన ఫలితంగా ఈ మార్పు ప్రారంభమయ్యింది. ఈ రోజున మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం కోసం ఎవరో మిమ్మల్ని తలుచుకున్నారు. మీరు గమనించకపోయినా, మీకు తెలియకపోయినా మీ కష్టాన్ని చూసి ఎవరో దేవుణ్ణి వేడుకున్నారు. ఆ వ్యక్తి మీకు చాలా దగ్గర వ్యక్తి కావచ్చు. తల్లి, తండ్రి, పెద్దవారు లేదా మిమ్మల్ని నిజంగా ప్రేమించిన ఎవరో కావచ్చు. వారు మీ బాధను మాటల్లో చెప్పలేదు, కానీ కన్నీళ్లతో ప్రార్థించారు. మీ జీవితం బాగుండాలని, మీ కష్టం తీరాలని, మీ సుఖంగా ఉండాలని దేవుని వేడుకున్నారు. ఈ ప్రార్థనను సమయం పట్టింది. దేవుడు ఒకసారిగా ఫలితం ఇవ్వడు. సరైన సమయం వచ్చే వరకు ఎదురు చూస్తాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. అందుకే మీ జీవితంలో అనుకోని సహాయం, అనుకోని రక్షణ, అనుకోని అవకాశం కనిపిస్తుంది. మీరు గతంలో ఎంత ఒంటరిగా అనిపించినా మీరు నిజంగా ఒంటరిగా లేరు. ఎవరో మీ కోసం ఆధ్యాత్మికంగా నిలబడ్డారు. ఆ ప్రార్థన వలన మీరు కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు. కొన్ని తప్పుల నిర్ణయాలు తీసుకోకుండా ఆగిపోయారు. ఈ కాలంలో మీరు దేవుడిపై నమ్మకం పెంచుకుంటే ఆ ప్రార్థన శక్తి మరింత బలపడుతుంది. మీకోసం ఎవరో చేసిన ప్రార్థన ఇప్పుడు ఫలించడం మొదలవుతుంది. కుంభరాశి వారి ఇంట్లో ఒక ప్రత్యేకమైన దైవ అనుగ్రహం ఉంది. అది మీకు కనిపించకపోవచ్చు, కానీ అది మీ జీవితాన్ని రక్షిస్తూ వచ్చింది. మీ ఇంట్లో ఎప్పుడో ఒకసారి మీరు దీపం వెలిగించినప్పుడు ప్రశాంతత అనిపించిందా? అలా అనిపిస్తే అది అదృష్టం కాదు. మీ ఇంట్లో ఉన్న దైవశక్తి కారణంగా పెద్ద ప్రమాదాలు చిన్న సమస్యగా మారాయి. మీరు ఊహించినంత పెద్ద నష్టం జరగకుండా ఆగిపోయిన సందర్భాలున్నాయి. అది అదృష్టం కాదు, అది దైవ కృప. ఈ అనుగ్రహం మీ కుటుంబంలో ఒకరి పుణ్యఫలంగా ఉంది. ఎవరో ఒకరు మీ జీవితంలో చాలా మంచి పని చేశారు. ఎవరో చెప్పుకోకుండా చేసిన సేవ, చేసిన త్యాగం ఇప్పుడు మీ కుటుంబాన్ని కాపాడుతుంది. ఈ కాలంలో ఆ దైవానుగ్రహం మరింత స్పష్టంగా పనిచేస్తుంది. అందుకే మీ ఇంట్లో వాతావరణం మారుతుంది. కొన్నిసార్లు భారంగా అనిపించినా చివరికి శాంతి దొరుకుతుంది. మీరు అనుగ్రహాన్ని గౌరవిస్తే మీ జీవితం మరింత స్థిరంగా మారుతుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఇప్పుడు ఒక సున్నితమైన కాలంలో ఉన్నారు. ఈ విధి మార్పు మీకు అనుకూలంగా ఉండాలంటే ఈ రోజున ఈ పనులను తప్పకుండా చేయాలి. మరియు ఈ రోజున ఉదయం లేదా సాయంత్రం ఇంట్లో మహాలక్ష్మి అమ్మవారి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఇది మీ ఆర్థిక అడ్డంకులను తొలగిస్తుంది. మరియు అమ్మవారికి ఏదైనా తెల్లని పదార్థం అనగా క్షీరన్నం లేదా చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించి దానిని ప్రసాదంగా స్వీకరించండి. ఈ రోజు కోపంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీపై ఎవరైనా విమర్శలు చేసినా మౌనంగా ఉండండి.
చేసుకోండి. ఈ రోజున ఓం శ్రీ మహాలక్ష్మి నమః లేదా ఓం నమో వెంకటేశాయ అని 100 సార్లు జపించండి. ఇది మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. వీలైతే ఎవరైనా నిరుపేద మహిళకు లేదా చిన్న పిల్లలు పండ్లు లేదా తీపి పదార్థాలను పంపిణీ చేయండి. ఇది మీ అదృష్టాన్ని బలపరుస్తుంది. సాయంత్రం వేళ ఇంటి గుమ్మం దగ్గర దీపం వెలిగించండి. ఇది అలక్ష్మిని ప్రాలదోలి మహాలక్ష్మి మీ ఇంట్లో స్థిరపడేలా చేస్తుంది. కుంభరాశి వారికి సందేశం ఇక్కడితో ముగియలేదు. ఇది మీ జీవితంలో మొదలైన ఒక మార్పు సంకేతం మాత్రమే. మీరు ఇప్పటి వరకు తెలుసుకున్నది కేవలం మాటలు కావు. ఇది కాలం ఇచ్చిన సూచనలు. మీ జీవితంలో ఏదో గొప్ప మార్పు జరగబోతుంది అని దైవం మీకు ముందే తెలియజేస్తున్న సంకేతాలు. మీరు దీన్ని చివరి వరకు చూసినట్లయితే మీలో ఓర్పు ఉంది, నమ్మకం ఉంది, మీ మీద దేవుడి కృప ఉంది. ఇప్పటి నుంచి మీరు ఒకటే గుర్తుంచుకోండి, మీ జీవితం ఇక ముద్దులా ఉండదు. మీ ఆలోచనలు మారతాయి, నిర్ణయాలు మారతాయి, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మారతాయి. మీకు రాబోయే 24 గంటలు సాధారణ రోజులు కావు. ప్రతి క్షణం ఏదో ఒక సంకేతం కనిపిస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ విధి మీ చేతుల్లోకి తిరిగే సమయం వచ్చింది. మీ జీవితంలో వెలుగు నింపేలా సత్యాన్ని మాత్రమే చెప్పే ప్రయత్నం ఇది. మీపై దేవుడి కృప ఉండాలి, మీ ఇంట్లో శాంతి ఉండాలి, మీ జీవితంలో అదృష్టం మొదలవ్వాలి. మీ విధి తిరిగింది. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.